मुझे जरा साइड ఇటు కొంచెం వచ్చేయండి అట్లా ఎండ పడతాం ఫ్రెష్కి वालेकुम सलाम ओके इधर आओ ना श्यामू भाई, उधर चल जाओ। మొత్తంగా వచ్చేస్తారు ఎట్లా हेलो किरण वो गिफ्ट का वो पीस नहीं सर माहौल हो चाहिए सर हमारा हंसरा बेंगलोर सूरत ऐसा बता जल्दी ओके सर खड़ा खड़ा जाए नहीं क्या नहीं वो अच्छा क्या भैया बेकार गिफ्ट सर 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 देख सर पिच्छा हो गए पिच्छा हाँ आ जा भाई जाफर भाई दिल्ली में इंटरनेशनल फेस्ट का पहला जनाब है जाफर भाई वहीं इंटरनेशनल पहला जनाब है खाली मजा मुझे पकड़ते कटिंग చేసిన పట్టు కటింగ్ పడతారు కటింగ్ చేసేటప్పుడు డిక్లేర్ పడతారు కటింగ్ చేయడానికి నుంచి दुआ करते बैठो रोजगार కాబట్టి అందరికీ తెలియజేసేటువంటి విషయం ఏమంటే మనమందరము ఏక ఐక్యమత్యంతో ఏక మనస్సుతో మనం
भाई ऊपर का इंसान सब नीचे नीचे आ जाओ भाई, पूरी नहीं इंतजाम होगा, टेबल अंदर का इंतजाम करें, आ जाओ भाई। अरे भाई वहीं पे फ्रूट अंदर दिया ना, कम वाले 15 जने ही भरा लो, मजमा ज्यादा है, पूरे टेबल अंदर बैठ जाएंगे डाइनिंग हॉल में, पूरे इफ्तार को से पानी फ्रूट दिया लो, पूरे आ जाओ, मेहरबानी करो पूरे अंदर का जाओ भाई। అందరికీ రంజాన్ మాసంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గురువులు అధికారులు, ముఖ్యంగా నా మైనారిటీ సోదరులందరూ కూడా ఈరోజు విరోధానే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వేలాది మంది సోదరులందరికీ కూడా నేను పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో పవిత్ర మాసం రంజాన్ మాసం, ఈ మాసంలో నేను మీతో కలుసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవుడితో సమానమని నేను భావిస్తాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను నా వ్యక్తిగతంగా మీకు అందరికీ కూడా నేను పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, నేను ఎమ్మెల్యే అయి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 5 సంవత్సరాల్లో నేను ప్రతి ఒక్క సోదరులతో, ప్రతి ఒక్క అన్నదమ్ములతో ఈ 5 సంవత్సరాలు కలిసి, ముస్లిం మైనారిటీ సోదరులతో కలిసి మెలిసి నేను ఈ 5 సంవత్సరాలు నడవడం జరిగింది. మీరు అందరూ కూడా గమనించారు. ఏ సోదరులు వచ్చి ఏం కావాలన్నా కూడా చేసి పెట్టాము. మీరు అందరూ కూడా గమనించాల్సింది ఒకటి, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఈ పర్వతంలో మసీదులకు, కబ్రస్థానాలకు, అదేవిధంగా ఈద్గా స్థలాలకు అన్నిటికీ కూడా ఐడెంటిఫికేషన్ లేకుండా, అంటే ఆధారాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎవరైతే మీరు ఆశీర్వదించి నిండు మనస్సులో నన్ను 2019లో శాసనసభకు పంపించారో, ఆ తర్వాత పూర్తిగా బలవంతంగా ఉన్నటువంటి ప్రతి మసీదుకు, ప్రతి ఈద్గాకు, ప్రతి కబ్రస్థానంకు అందరికీ కూడా ఈరోజు పట్టాలు తీసిచ్చి వారికి ఆధారాలు ఐడెంటిఫికేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా గమనించాల్సిన ఒకటే ఒకటి, ఈ భారతదేశంలోనే 4% రిజర్వేషన్ కల్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ. ఆయన సంస్కృతిలో తండ్రి 2 నెలలు వేసే కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి ఈ రోజు రాజకీయంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు మీరు గమనించండి. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టినప్పటి నుంచి కూడా ఒక డిప్యూటీ సీఎం మైనారిటీ లేడు. గుర్తుపెట్టుకోండి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక మైనారిటీ సోదరులను గుర్తించి, మైనారిటీని మంచి గుర్తింపించి, మైనారిటీని ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం పదవిలో కూర్చున్నటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఇంకా గమనించాలి. గతంలో 2019 ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు ముస్లిం మైనారిటీ సోదరులు. రాబోయే ఎన్నికల్లో జరగబోయే మే 13వ తేదీ ఎన్నికల్లో 7 మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఎమ్మెల్యేగా రాబోతున్నారు. మీరందరూ కూడా గమనించి ఏదైతే వాస్తవమో ఏదైతే అవాస్తవం అనేది మీ అందరికీ తెలిసిన చెప్పాల్సిన పని లేదనుకుంటారు. మతంలో పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటుంది. ఒక బీజేపీ పార్టీలో ఈ రోజు ఎన్నో మంది ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేపట్టి విభాగాలుగా కుల మతాలను కూడా విభజించి
విభజించి ఎన్నో కుట్రలు కుయత్తులు నడుపుతున్నారు. మీరు గమనించలేదు, కొన్ని వీడియోలో మేము అధికారంలోకి వస్తే మీ ముందే 4% రిజర్వేషన్ తీసేస్తామన్నారు. మీరు గమనించారు కదా, మీరు అన్ని కూడా గమనించాలని నాకు తెలుసు. కానీ ఈ రోజు ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నా సమస్యలో తెలియజేస్తున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముస్లిం మైనారిటీ సోదరులకు ఈ రోజు ఈ రాష్ట్రంలో గుర్తింపు ఉంది అన్నా, గతంలో ఏదైనా చేసేవాళ్ళ ఒక్క రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా ఒకే ఒక మాట్లాడారు. ప్రజల్లో ఉన్నటువంటి అధ్యక్షాన్ని భాష అనే ఒక శాసనసభ్యుని గతంలో ఆయన ముస్లిం మైనారిటీ శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ఆయన చిత్ర హింసలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా చిత్ర హింసలు పెట్టి పార్టీలో లాక్కుని ఆయన మీకు మంత్రి పదవిస్తానని చెప్పి మోసం చేసి ఆ 2019 టికెట్ కూడా గుర్తుపెట్టుకోవడం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం మైనారిటీ సోదరులంటే అంత తక్కువ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చేసిన తప్పు చంద్రబాబు ముస్లిం మైనారిటీ సోదరులు కాకపోయినారు. నేను చేసింది తప్పు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇబ్బందులు పెట్టేదే వెళ్ళాలని చెప్పి ఈ రోజు మళ్ళీ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక మక్కువలు నేను గెలిపిస్తానని చెప్పి ఈ రోజు కలుగుతున్నటువంటి, అంటే ముస్లిం మైనారిటీ అందరినీ యూనిట్ చేసి నడుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒకటే బలమేలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ఏ చిన్న ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించాలని గుర్తుపెట్టుకోండి. ఇలాగే కొనసాగాలన్నా, ఇలాగే మంచి జరగాలన్నా మళ్ళీ మీరు అందరూ కూడా ఆశించండి. నన్ను మళ్ళీ శాసనసభ పంపించాల్సిందిగా एनआरसी लाकर मुसलमानों को इस बारे में हमारे ये और हमारे जगन रेड्डी से हम दरखास्त करते हैं तो पार्लियामेंट में एनआरसी के खिलाफ अपने हमारे इधर पीछे आओ, तुम्हें सामने इधर फिरो बे, इधर फिरो जया, फोन में फोन आड़े रखते हैं भाई కొద్దిగా आराम से पेट भर के खाना खा लेते हो। మేము కష్టాలు మాకినా चलो